దేవుని వాక్యం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం వచ్చిందా మనం చదువుకున్న మాట. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం. ఒకసారి చదవండి ఆ మాట మరొకసారి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం నేనంటాను, దేవుని ప్రాంగణం అంటాను. మీరేమంటారు చెప్పండి అందరూ? దేవుని మందిరము దీవెన ప్రాంగణం, దీవెన పొందే స్థలం, మేలులు పొందే స్థలం, అనేక రీతిగా ఆశీర్వాదాలు పొందే స్థలం. దేవుని మందిరము అనగానే మన జీవితాలకు గుర్తుకొచ్చే సంఘటనలు కొన్ని చెబుతాం. దయచేసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని మందిరం అసలు ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఏంటి మందిరం యొక్క విలువ ఏంటి అనే లేఖనాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే, యాకోబు గతంలో మనం చూసాం కదా, తన తల్లిదండ్రుల దగ్గర నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఒక రాత్రికాల సమయంలో ఒక స్థలంలో ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రపోతున్న పరిస్థితుల్లో ఒక మంచి కలగన్నాడు. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు కదా. చెప్పండి, మీరు చెప్పండి. మన దేవుడు మాట్లాడే దేవుడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా, లేఖనాల ద్వారా, తలంతో అనేక రీతిగా మన దేవుడు మనతో మాట్లాడతాడు. యాకోబు ఆ రాత్రికాల సమయంలో కళల ద్వారా దేవుడు మాట్లాడాడు. గొప్ప దర్శనం చూశాడు, గొప్ప కళ చూశాడు. ఆ దర్శనంలో ఆకాశము, ఆకాశం నుంచి భూమి, ఆకాశానికి భూమికి లిచ్చిన వేయబడింది అంటాడు. ఆకాశానికి భూమికి లిచ్చిన వేయబడటం, ఆ లిచ్చిన వేయబడ్డ లిచ్చిన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచు, చెప్పాలి, దేవదూతలు ఎక్కుచూ దిగుతున్న స్థలం. ఆ దర్శనం అంతా చూసి ఎంత సంబరపడిపోయాడు. హల్లెలూయా. అంటే ఖచ్చితంగా దేవుడు కోరుకుంటే మానవులతో సహవాసం చేయాలి, మానవుడు కూడా దేవునితో సహవాసం చేయాలని దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. అవునా? మనం కూడా ఎవరితో సహవాసం చేయాలనుకుంటున్నాడు? వాళ్ళు మీకు తెలియదే కాదు, సమస్త సృష్టికి కారణభూతుడు మన దేవుడేగా, సమస్తాన్ని కలుగు చేసింది ఆయనేగా, సమస్తాన్ని నిర్మించింది ఆయనేగా. ఇవాళ నిర్మించబడిన మన జీవితాల్లో సమస్త సృష్టి కాకుండా వాళ్ళ ప్రతి మానవ జాతిని కూడా సృష్టించింది ఆయనే కనుక, ఈ మానవ జాతి ఈ రోజున నిజ దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన ఆరాధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఒక విచిత్రం ఏంటంటే, సమస్త ప్రకృతి, సమస్త జీవరాశులు ఆయన ద్వారా సృష్టించబడ్డాయి. కానీ ఈరోజు సమస్త ప్రకృతి దేవుడు ఎవరో తెలుసు, సమస్త జీవరాశులకు దేవుడు ఎవరో తెలుసు అంట, కానీ తన స్వరూపంలో చేయబడ్డ మానవుడు మాత్రం గతి తప్పిపోయాడు. తన స్వరూపంలో చేయబడ్డ మానవుడు మాత్రం గతి తప్పిపోయి దేవుడు ఎవరో, నిజ దేవుడు ఎవరు గుర్తించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. మీకు తెలియదు కాదు వాక్యం. సహోదర సహోదర, కానీ ఈ రోజున దేవుడైతే ఆశ కలిగి ఉన్నాడు. ఆయన అంటారు, చాచిన చేతులతో ఇంకా నేను ఎదురు చూస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఏ చేతులు అంటే మన దేవుని చాచబడిన చేతులతో ఇప్పుడు కూడా మన దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మరి అందుకని యాకోబు కలిగిన ఆ దర్శనం అదే. ఖచ్చితంగా ఆయన అక్కడే ఉండి మనం ఇక్కడే ఉంటాం కాదు, అక్కడికి ఇక్కడికి కనెక్షన్ ఉందంటారా? అక్కడికి ఇక్కడికి లిచ్చిన, ఆకాశములకు భూమికి ఏం కనపడింది? ఒక పెద్ద లిచ్చిన మీద ఎవరు ఎక్కువ దిగుతున్నారు? దేవదూతలు. అనేది ఏంటంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిచిపెట్టా, దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఖచ్చితంగా మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ రోజున. దయచేసి మనం గమనించాలి, ఆలోచించాలి. ఆ పరిస్థితులు, ఆ దర్శనము, ఆ కళంతా చూచిన తర్వాత మెలకువ రాగానే చాలా సమర్పడిపోయి ఖచ్చితంగా వెంటనే యాకోబు అన్న మాట ఏంటంటే, ఇది మామూలు స్థలం కాదు, ఇది పరిశుద్ధమైన స్థలము, ఇది ప్రత్యేకించబడిన స్థలము అని వెంటనే అన్నాడు. ఇది దేవుని మందిరమే తప్ప మరొకటి కాదు. హల్లెలూయా. చెప్పండి, దేవుని. అప్పుడు వచ్చింది మాట, దేవుని మందిరం అనే మాట. చెప్పండి, ఏ మాట? దేవుని మందిరం అనే మాట ఆ రోజున ప్రారంభమయ్యి, ఆ రీతిగా పాత నిబంధనలో చాలా మంది భక్తులైన వారు బలిపీఠాలు కట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. చెప్పండి, బలిపీఠాలు కట్టి దేవునికి ప్రార్థనలు చేసేవారు. ఆ తర్వాత మీకు తెలుసు, దావీదు కాలంలో దావీదు ప్రత్యక్షంగా ఇట్లాగే మనం నిర్మించబడి ఇట్లాగే ప్రత్యక్షంగా దేవునికి ఒక మందిరం కట్టాలా. చాలా కాలం దేవుని మందసము దేవుని బిడ్డల దగ్గర ఉంది. తర్వాత ఆ మందసానికి ఒక మందిరం కట్టాలని దావీదు ఆశ కలిగాడు. దైవం చేత ఎంతో దీవించబడ్డ దావీదు, దేవుని యొక్క ఆశీర్వాదాలు బహుగా పొందిన దావీదు మహారాజు తన కాలంలో మొట్టమొదటి తనకు ఆలోచన కలిగి, అదిగో దేవుని మందిరము గుడారాల్లో ఉండవేంటి, నేనేమో అంతఃపురంలో ఉండవేంటి అని ఆలోచన వచ్చిందంట ఆయన. చెప్పండి, నేనేమో అంతఃపురంలో ఉండవేంటి. అంతఃపురం అంటే తెలిసి ఎట్టుంటుంది, అవునా? అందుకని నేను ఇప్పుడు మన జీవితాలు మనం కూడా ఏం ఆలోచించాలంటే, దావీదు లాంటి మనస్తత్వం కావాలి. మనమేమో గొప్పగా ఉంటాం, దేవుడు పెట్టు కాదు, దేవుడు కూడా గొప్పగా, ఆయన సన్నిధి అంటే గొప్పగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఆలోచించాలి వాక్యం. ఆ ఆలస్యం అవుతుంది, ఏం పర్లేదుగా, తొలి ఆరాధన కదా. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా ఒక ఇంటి ఇస్తే మీరు ప్రిపేర్డ్గా ఉంటారు. కాబట్టి అందుకని అన్నమాట. కాబట్టి సహోదరి సహోదరుడా, ఇలా వాక్యం అంటే మన జీవితాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే, దావీదు మహారాజు ఆలోచన కలిగి ఉన్నాడు.
ఖచ్చితంగా ప్రభువా, ఇవాళ నన్ను ఎంతగా నేను దీవించబడ్డాను. నీ మందసము గుడారాలు వేసి గుడారాలు పెట్టేవారు మందసం ఆ రోజున. ఆయనకు ఒక ఆలోచన కలిగింది, దేవునికి ఒక ప్రత్యేకమైన విలువైన మందిరము కట్టాలి అని ఆలోచన కలిగి వెంటనే ఆనాటి కాలంలో నాతాను ప్రవక్తను పిలిపించి మరి ఆ విధంగా తన ఆలోచన ఆయన ముందు బయట పెట్టాడు. దేవునికి నేను ఒక మందిరం కడదాం అనుకుంటున్నాను. హల్లెలూయా. ప్రత్యక్షంగా మందిరము కట్టాలని మొట్టమొదటి ఆలోచన కలిగింది దావీదు మహారాజుకి. అవునా కదా? కాబట్టి ఈ రోజున మరి అట్లాగా ఆనాడు ప్రారంభమైన ఈ మందిరాల నిర్మాణాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొన్ని కోకొల్లలుగా ప్రపంచంలో ఈ రోజున మందిరాలు నిర్మించబడుతున్నాయి. హల్లెలూయా. గమనించాలి విషయాలన్నీ కూడా. కాబట్టి దేవుని ఉద్దేశం, దావీదు ఉద్దేశం మంచిదేనా? తనకు వచ్చిన ఆలోచన నాతాను ప్రవక్త ముందు పెట్టాడు. నాతాను ప్రవక్త చెప్తే నాతాను ప్రవక్త దేవునితో చెప్పాడు, దావీదు ఇలా అనుకుంటున్నాడు నీ విషయంలో. దేవుడు అన్నారు నాతాను ప్రవక్తతో, నేను అడిగానా? దైవం ఏమంటున్నారు, మందిరం కావాలని నేను అడిగానా? అవన్నీ నాకు అవసరమా అని అంటూనే ఎందుకన్నాడు, నా బిడ్డ నా గురించి అంత ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక, నాకేదో ఒక నిర్మాణం చేసి ఖచ్చితంగా మందసం అలా ఉంచాలనుకుంటున్నాడు కనుక, మంచి పనే కనుక, అవునా, మంచి పనే కనుక, కాబట్టి ఖచ్చితంగా నేను కాదు అవునా అన్న కానీ ఖచ్చితంగా ఆ నిర్మాణానికి సిద్ధపడమని చెప్పు. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? మన మాట తోసేసే దేవుడు కాదనే దేవుడు కాదుగా. కాబట్టి సహోదరుడా, వాళ్ళ దావీదు యొక్క ఆశను కూడా దేవుడు తీర్చాడా లేదా? అన్నారు మంచిదే, నేను ఒప్పుకుంటున్నాను. దేవుడు ఒప్పుకున్నాడా లేదా? మందిరంలో నిర్మించడానికి దేవుడు ఒప్పుకున్నారు. కాబట్టి ఆ విధంగా ఒప్పుకొని లేఖనాలు మనం చూసాం. అయితే సమస్తం దానికి కావాల్సినవన్నీ కూడా సిద్ధపరచుకోమని చెప్పి ఒక మాట చెప్పాడు దేవుడు. మందిరము ఖచ్చితంగా కట్టండి కానీ నీ కాలంలో కాదు, ఎందుకంటే నువ్వు బహుయుద్ధాలు చేసి నీ రక్తములన్నీ కూడా, నీ చేతులన్నీ కూడా రక్తంతో తడిసిపోయి ఉన్నాయి కనుక నీ కాలంలో కాక నీ కుమారుడి కాలంలో నా మందిరం నేను నిర్మించుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదం. అలా మందిరం గురించి మొట్టమొదట బైబిల్లో మనం చూసే నిదర్శనం అది కనపడతాం. ఆ పరిస్థితుల్లో సొలొమోను కాలంలో మరి మీకు తెలుసు, మరి దావీదు సమస్తము కూడా, మందిరానికి కావాల్సిన సమస్తము కూడా దావీదు సిద్ధం చేశాడు. మందిరానికి ఏం కావాలా? అవును కదా, మందిరానికి కావాల్సిన వనరులు వసతులన్నీ కూడా ఆనాటి కాలంలో మనుగులు బంగారం బాగు చేశాడంట దావీదు. మంచి దేవదారు మ్రాణులు తయారు చేశాడంట. అవునా, విలువైన ఎత్తడి ఏమంటే ఇప్పుడు లోహాలు ఏమైతే ఉన్నాయో, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, ఎత్తడి, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటిని కూడా సిద్ధం చేశాడు. దేనికోసం? దేవుని మందిరం కోసం. హల్లెలూయా. ఎక్కడ మంచిది కనపడిందంటే అది మంచిదా, ఇది మంచిదా అని కొనుక్కొచ్చి తెప్పించేవాడు అండి దావీదు మహారాజు. దేవదారు మ్రాణులు, శ్రేష్టమైన మానులు ఆ విధంగా సిద్ధం చేశాడు. మంచి విలువ కలిగిన వెలగల రాళ్ళు సిద్ధం చేశాడు. కొన్ని మనుగుల వెండి బంగారము దాచి ఉంచాడు. దేనికోసం చెప్పాలనుకో, గట్టిగా చెప్పండి సార్. హల్లెలూయా. అంటే అంత ఆసక్తి ఉంది దావీదుకి దేవుని మందిరం అంటే. దేవుని మందిరం నిర్మించాలన్న ఆసక్తి, తపన, ఇష్టం. ఆ ప్రకారంగా అవన్నీ సిద్ధం చేసి ఒక్కొక్కటి సిద్ధం చేసి దేవుని మాటకు లోబడి ఆయన కాలంలో దేవుని చిత్తం, దేవుడు ఏం చెప్తే అది విన్నాడు. నిర్మించేసేవాడే కానీ దేవుడు వద్దన్నాడు కనుక ఆయన చేతుల మీదగా కాక అన్ని సిద్ధం చేసి సొలొమోను రాజు అయిన తర్వాత సొలొమోనుతో చెప్పాడు, అయ్యా నా కోరిక, చివరి కోరిక ఏంటంటే ఖచ్చితంగా దేవునికి మందిర నిర్మాణం చేయాలా? చెప్పండి అందరూ. దేవునికి మందిర నిర్మాణం చేయాలి. హల్లెలూయా. దానికి కావాల్సిన వనరులన్నీ నేను సిద్ధపరిచా. కానీ ఈ ఒక్క మాట ఖచ్చితంగా నువ్వు పొరపాటును కూడా నా మాట తప్పక నువ్వు రాజు అయ్యావు కనుక దేవుడు పైగా వాగ్దానం చేశాడు, నీ కాలంలో కాక నీ కుమారుడు కాలంలో కట్టించుకుంటానని దేవుడు నాతో వాగ్దానం చేశాడు కనుక నువ్వేమి శ్రమ పడాల్సిన పని లేదు, కావాల్సినవన్నీ నేను సమకూర్చాను, నువ్వు ఆ విధంగా దాని మందిరాన్ని నిర్మించమని తన కుమారుడిని సొలొమోనుతో దావీదు మహారాజు సెలవిచ్చాడు. హల్లెలూయా. మంచి బిడ్డగా సొలొమోను బ్రహ్మాండమైన బిడ్డ, మంచి బిడ్డ కనుక, తండ్రి మాట జమదాటే బిడ్డ కాదు కనుక నూటికి 100 పాళ్ళు కూడా తండ్రి మాటను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి ఆ విధంగా 7 సంవత్సరాలు, చెప్పండి 8 సంవత్సరాలు, యెరూషలేములో మొట్టమొదటి మందిరం నిర్మించబడింది. హల్లెలూయా. చాలా అందంగా, చాలా గొప్పగా, అసలు ప్రపంచంలో వారంతా చెప్పుకునే విధంగా ఆ రోజు సొలొమోను మందిరం అంటండి. చెప్పండి ఏ మందిరం? సొలొమోను చేత కట్టబడిన దేవుని మందిరం. అవునా కదా? సొలొమోను చేత కట్టబడిన దేవుని మందిరం ఆ రోజున బ్రహ్మాండంగా ప్రపంచం అంతా చెప్పుకునే విధంగా నిలబడింది అంటండి. హల్లెలూయా. అట్లా దేవుని మందిరం నిర్మించబడింది, దేవుని మందిరం ఆరంభించబడింది. ఆనాటి కాలం నుంచి కూడా మీకు తెలుసు, దేవుని మందిరాల్లో నిజంగా ఏమేమి జరిగితే మీకు తెలియదేం కాదుగా.
ఆ విధంగా పుట్టుపూర్వతరాలు అదనమాట మందిరాన్ని గురించి. ఆ తర్వాత కొన్ని వందల వేల లక్షల మందిరాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్మించబడుతున్నాయి. దేవుని సన్నిధి జరుగుతూ ఉంది. అదేవిధంగా ముందుకు సాగడానికి అవకాశం దేవుని సిద్ధపరిచారు. రైట్. ఇంక రెండో విషయం ఏంటంటే దేవుని మందిరాల్లో ఏం జరుగుతూ ఉంటుంది? ఏమిటి దేవుని మందిరం అంటే? దేవుని మందిరం అంటే మనందరం చెప్పే దేవుని సన్నిధి. దేవుని మందిరం అంటే దేవుడు నివసించే, అది దేవుడు సంచరించే స్థలం, దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారంగా దేవుని సన్నిధిగా దీన్ని మనం వర్ణించవచ్చు, దేవుని మందిరాన్ని. కాబట్టి అలాగే మనం చూసినప్పుడు రెండో మాట, మనందరి జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యము వెదజల్లబడే స్థలం అంటే, చెప్పండి, దేవుని యొక్క వాక్యము నిరంతరము కూడా వెదజల్లబడే స్థలం. హల్లెలూయా. జనరల్గా ఉన్న విషయాలు నేను చెప్తున్నాను. దేవుని మందిరం అంటే ఏమిటి, ఈ నూతన మందిరాలు ఎందుకు స్థాపించబడుతున్నాయి, ఈ మందిరాల్లో ఏం జరుగుద్ది, ఏం జరగాలి, ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఈ విషయాలు మనం కాస్త మనసున పెట్టగలిగితే వాళ్ళ దేవుని సన్నిధిని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండోది చెప్పినట్టుగా నిరంతరము కూడా దేవుని వాక్యము వెదజల్లబడే స్థలం. ఇవాళ అవునన్నా కాదన్నా దేవుని మందిరాలు మనందరం కూడా మనం అవునా దేవుని మందిరాలకు వచ్చి ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం అంటే ఆయన మనతో మాట్లాడుతున్నాడు కనుక మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. అందుకే నేనంటాను, దేవుడు మనతో ముఖాముఖిగా వాక్యము ద్వారా, లేఖనాల ద్వారా మాట్లాడే స్థలం అని అంట. హల్లెలూయా. అవునా కదా? దేవుని మందిరము అంటే వాక్యము ద్వారా, లేఖనాల ద్వారా ముఖాముఖిగా ఆయన మనతో మాట్లాడే స్థలం. దేవుడు మనతో మాట్లాడుతున్న స్థలం. ఎన్నో మాలు ఆయన మాట్లాడాడు కనుక ఎన్నో సంగతులు మనకు తెలుసు. లేకపోతే మనకేం తెలుసు? వాక్యము లోతులు, విషయాలు, వివరణం, భక్తుల జీవితాలు, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, ఇవన్నీ మనం నేర్చుకోగలిగి వాళ్ళ కాస్త కోస్త భయభక్తులు కలిగి దేవుని పనులు కొనసాగుతున్నాము అంటే వాక్యమేగా. అందుకని వాక్యం వెదజల్లబడే స్థలం, దేవుడు ముఖాముఖిగా మనతో మాట్లాడే స్థలం, ఎన్నో విషయాలు మనం వాక్యము ద్వారా నేర్చుకుంటున్న స్థలం. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. చాలా నిజంగా మన జీవితం, నేనే కాదు మీ అందరూ ఎవరిని అడిగినా అదే చెబుతాను. దేవుని సన్నిధిలో చాలా విషయాలు దేవుడు మనకు నేర్పుతున్నాడు, చాలా విషయాలు మనకు నేర్పాడు, అనేక వాక్యాలు మనకు నేర్పాడు. ఆయన ఎన్నోసార్లు మనతో ముఖాముఖిగా లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు ఈరోజు నిజంగా. కాబట్టి అందుకనే వాక్యము ద్వారా మన దేవుడు మనతో మాట్లాడేస్తాం. అందుకనే మనందరం కూడా దేవుడు నాతో మాట్లాడాలనుకునే వారంతా ఎక్కడ పరిగెత్తి రావాలా? అందరూ చెప్పండి, ఎక్కడ పరిగెత్తి రావాలా? దేవుని చిత్తం అయితే ఇప్పుడు అయ్యేటట్టు లేదు, కానీ 2 వారాలను 3 వారాలను చెబుతా, మందిరాన్ని గురించి చెబుతా. ఏమంటారు? మరి నేను చెప్పావా? మరి సేవకుల గురించి మనవాడు చెప్పుకుంటా. హల్లెలూయా. రైట్. మాట్లాడుకుందాం. తిరిగే మాట మందే చక్కగా 2-3 వారాలు మాట్లాడుకుందాం. అన్ని విశేషాలు ఉన్నాయి బైబిల్లో, మందిర విశేషాలు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యము వెదజల్లబడే స్థలం, లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడే స్థలం. ఈ వాక్యం అంటే మీకు తెలియదేం కాదు, మనల్ని బలపరిచేది వాక్యము, మనల్ని సరిచేసేది వాక్యం, మనల్ని మరి ఆ విధంగా ఊతమిచ్చేది మనకు వాక్యం, మనము త్రావు తప్పిపోతున్న హెచ్చరించేది వాక్యం. ఇవన్నీ వినిపించబడే స్థలము దేవుని మందిరం. అందుకని వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలందరూ కూడా మందిరాల్లోకి ఆ విధంగా ఇవన్నీ తెలిసే వస్తున్నాంగా. వాక్యం అంటే ఒక్క స్వీటే కాదుగా, షడ్రుచులు ఉండే దీంట్లో. వాక్యం ఏమండి చెప్పండి? షడ్రుచులు ఉండయి. అయినా కూడా ఇష్టం చేసుకుని మనం వస్తున్నామంటే, అవును ప్రభు, అవసరమైతే నన్ను గద్దించమని, అవసరమైతే నాకు బుద్ధి చెప్పమని, లేఖనాల ద్వారా నాతో మాట్లాడమని, అవునా కదా? అవసరమైతే నేను త్రోవ తప్పిపోతే నన్ను హెచ్చరించమని, ఇవన్నీ వాక్యం ద్వారా జరుగుతున్నాయి లేదా? కాస్త కొత్త ఆ ప్రకారము దేవుని దగ్గరికి మనం వస్తున్నాం కనుక అవన్నీ మనలో జరుగుతున్నాయి కనుక ఈ మాత్రమన్నా ఉండాం మనం అంటాను. హల్లెలూయా. లేకపోతే ఏనాడు క్రైస్తవ సమాజం గాడిదైపోయేది. వాళ్ళ కాస్త కొత్త గాడిలో మనం ఉన్నామంటే వాక్యమే మన గాడిలో పెట్టింది. చెప్పండి ఎవరు? వాక్యమే మనల్ని గాడిలో పెట్టింది. అందుకనే వాక్యం ద్వారా మన దేవుడు మనతో మాట్లాడేస్తాను. కాబట్టి ఈ రోజున లేఖనాల ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఎంతగానో మనకు ఊతం ఇచ్చి మరి ఆ విధంగా నడిపిస్తున్నాడు కనుక మనందరం కూడా ఆయన మాటలు వినడానికి, ఆయన మనతో మాట్లాడుతున్నాడు కనుక మనం ఆలకించడానికి దేవుని మందిరానికి తప్పక రావాల్సింది. హల్లెలూయా. రావాలా వద్దా? మరొక ముఖ్యమైన మాట ఏంటంటే, ఏమండి, దేవుని మందిరము దేవుని సన్నిధి అని చెప్పాను. మనందరము కూడా అవునన్నా కాదన్నా ప్రతిరోజు కూడా ఎవరింటో కూడుకోవడానికి కుదురుద్ది చెప్పండి? ఎవరింటో రోజు కూడుకోవడానికి కుదురుద్దా? ఎవరింటికైనా వెళ్ళాలంటే, నేను చాలాసార్లు మీతో అన్నాను, ఎవరింటికైనా వెళ్ళాలంటే పర్మిషన్ అడిగి వెళ్ళాలా, బెల్లు కొట్టి వెళ్ళాలా, రమ్మంటారా అని అడిగి వెళ్ళాలా.
రమ్మంటారా అని అడిగి వెళ్ళాలా. లేకపోతే ఎవరైనా గృహకూటాలు పెట్టుకుంటే ఆ సమయంలో అందరం కలిసి వెళ్ళి చిన్న ఆరాధన కూటం సరిపోస్తాం. కానీ దేవుని మందిరములో మనందరం కూడా 24/7 365 days మన జీవితకాలం అంతా ఆయన రాకడ మన పాకడ వరకు కూడా ఏ క్షణమైనా నువ్వు ఇక్కడ రావడానికి ప్రార్థన చేసుకోవడానికి ఎవరి అనుమతి నీకు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? మనందరము కూడుకునే స్థలం అంట నేను దేవుని మందిరం. మనందరం కూడా వాళ్ళ సంఘముగా మనందరం కూడుకునే స్థలం దేవుని మందిరం. ఎక్కడ కూడుకుంటాం? ఎక్కడ కూడుకుంటే కుదురుద్ది? ఆ బజార్లో కూడుకుంటే వాళ్ళకి అడ్డం కదా. ఎవరైనా ఇంటికాడ కూడుకుందామంటే ఒక రోజు 2 రోజులు తర్వాత కుదురుద్దా? చెప్పండి సార్, కుదురుద్దా? ఎంత స్థలం ఉంటుందా? కుదరదు కదా. అందుకని వాళ్ళ దేవుని మందిరం అంటే అనేక మంది సమూహముగా చేరి మనందరం కూడా కలుసుకొని దేవుని ఆరాధించేస్తాను. హల్లెలూయా. అందుకని దేవుని మందిరం అంటే మనందరం కూడా కూడుకునే స్థలం. ఇంతమంది ఎక్కడ కూడుకుంటాం? ఇందాక చెప్పాను. నేనంటాను దేవుని మందిరంలో ప్రతివానికి హక్కు ఉంది. ఈరోజు ఉందా? ఎవరింటికని వెళ్తే మనకు హక్కు ఉంటుందా? వాళ్ళు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఆడ కూర్చోమంటే ఆడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోమంటే ఎక్కడ కూర్చోవాలి. అవునా కదా? పైకి పర్మిషన్ అడిగి లోనికి వెళ్ళాలి. ఇక్కడికైతే నువ్వు చక్కగా ఏ క్షణమైనా రావచ్చు. నీ మనసు బాధగా ఉంటే వచ్చి నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. చక్కగా ప్రతి వారికి హక్కు ఉంది, అనుమతి ఉంది, అవకాశం ఉంది ఈరోజు. హల్లెలూయా. కాబట్టి సహోదరి సహోదరుడా, సమూహముగా సంఘముగా మనందరం చేరి దేవుణ్ణి మరి స్తుతించే స్థలం ఈ రోజున దేవుని మందిరం ఈరోజు. అవును కదా? కాబట్టి ఈ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. వాక్యం వెదజల్లబడే స్థలం అని చెప్పాను, అందరము కూడుకునే స్థలం అని చెప్పాను. అంతేకాకుండా సహోదరి సహోదరుడా, ఇలా వాక్యం అంటే మన జీవితాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే నిరంతరము కూడా మనందరము కూడా ప్రార్థన చేసుకునే స్థలం అంటే. హల్లెలూయా. దేవుని మందిరాలు ఏం జరుగుతాయి? వాక్యం వెదజల్లబడుద్ది, ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అవునా? మనం దేవునితో విరివిగా ముఖాముఖిగా ఆయనతో మాట్లాడుకోవాలంటే దేవుని సన్నిధికి వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనందరం కూడా మోకరిల్లి బలిపీఠాల మీద పడి ప్రార్థన చేసుకున్న మంచి ప్రార్థనా స్థలం అని నేను అంటాను మందిరం. హల్లెలూయా. చెప్పండి, మందిరం అంటే చెప్పండి, మందిరం అంటే మనందరం కూడా ప్రార్థించుకునే ప్రత్యేకమైన ప్రార్థనా స్థలం. హల్లెలూయా. కొన్నిసార్లు గృహాల్లో రోజు చేస్తాం. దేవుని బలిపీఠాల మీదకి వచ్చి దేవుని సన్నిధిలో ఒక సన్నిధి అన్న ఫీలింగ్. దేవుని యొక్క మందిరం, దేవుని మందిరంలో ఖచ్చితంగా ఆయన సన్నిధి, ఆయన ఎదుట ఒక రకమైన డిసిప్లిన్ ఇక్కడ. అవునా? ఒక రకమైన ఆ పాజిటివ్నెస్ అన్నమాట. ఒక రకమైన నిజంగా దేవుని యొక్క ప్రసన్నత, ప్రత్యక్షత ఏమో ఇక్కడ ఖచ్చితంగా అలా వచ్చి ఆ ప్లెజెంట్ మనం అనుభవిస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి వస్తే ఒక రకమైన భయము, ఒక రకమైన భక్తి. అమ్మో దేవుని సన్నిధానం ఒక జాగ్రత్త ఉంటుందా? ఇంట్లో ఎట్టబడితే అట్టు ఉంటాం, ఇక్కడ అలా ఉండం కదా. ఒక రకమైన ఒబీడియన్స్తో వస్తాం, విధేయత కలిగి ఉండటానికి, భయభక్తులు కలిగి ఉండటానికి. అలా రాగానే బలిపేట మనం కానీ దాన్ని పట్టుకోవడానికి కూడా జాగ్రత్తగా ఈ ఆవరణాలు, పరికరాలు, ఉపకరణాలు పట్టుకోవాలన్నా, ఉండాలన్నా, ఏదైనా చేయాలన్నా ఒక జాగ్రత్త మనలోకి వచ్చేస్తూ ఉంటుంది ఈరోజు. హల్లెలూయా. అందుకని నేను అంటాను, ఇక నిన్న 10ంటికి ప్రతిష్ఠ అయిపోయింది కనుక అప్పుడు దాకా చెప్పులు వేసుకొని తిరిగాం, పనుల మీద అన్నీ చేసాం. నిన్న ప్రతిష్ఠ తర్వాత ఇక లోనికి ఎట్లా పడితే అట్లా రాగా ఖచ్చితంగా ఎక్కడో కింద ఇచ్చేసి కాళ్ళు కడుక్కొని శుభ్రం చేసి పై స్థలాల్లో మందిరము, ఆ తర్వాత మందిరపు ఆవరణాలు. చెప్పండి, మందిరము, మందిరపు ఆవరణాలు. కాబట్టి బలిపీఠం, ఈ 3 ఉంటాయి మన జీవితాలు ఇక్కడ. ఒకటి బలిపీఠం ఉంది, రెండోది మందిరం ఉంది, తర్వాత మందిరం బయట ఆవరణాలు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఏర్పాటులో పరిశుద్ధ స్థలముగా, ప్రత్యేకించబడిన స్థలంగా, ప్రతిష్ఠించబడిన దేవుని స్థలంగా నియమించబడే కనుక ఈ రోజున మనందరం కూడా ఈ సన్నిధిలోకి వచ్చి దేవుడిని ఆ విధంగా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంది ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా దేవుని మందిరం అంటే అందరం కూడా చక్కగా బలిపీఠాలపై పెట్టి ప్రార్థన చేసుకునే ప్రార్థనా స్థలం అంటే ఏ స్థలం? అలాగే దేవుని మందిరం అంటే అందరం కలిసి మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా దేవుని ఆరాధించే స్థలం అంటే. చెప్పండి, దేవునిని ఎక్కడ ఆరాధించడానికి కుదరొద్దు? ఇంట్లో కుదరొద్దా? మన ఇళ్ళల్లో కుదరొద్దా? ఈ వాద్యాలన్నీ వేసుకొని ఇంటికి వస్తే 1 రోజు 2 రోజులు సంబడంగా ఉన్నాడు, తర్వాత మా పక్కన వాళ్ళు ఊరుకోవట్లేదు, అసలు నీ ఇంట్లో వాళ్ళే ఊరుకోరు. ఊరిని జనరల్గా చెప్తున్నాను, వాస్తవం కాదా? వాస్తవం మాట్లాడు. కానీ ఈ రోజున చక్కగా దేవుని సన్నిధిలో వాద్యాలు వాయిస్తూ మనందరం కలిసి సమూహముగా చేరి, సంఘముగా చేరి హాయిగా మనస్ఫూర్తిగా నోర్లు తెరిచి దేవుడిని మనం అందరం కూడా ఆరాధించే గొప్ప స్థలం అంటే. హల్లెలూయా. ఇక్కడ స్వేచ్ఛగా ఆరాధించవచ్చు. మన ఇళ్ళల్లో ఇలా కుదరదుగా? ఉన్నారు అందరూ? మన ఇళ్ళలో ఇలా కుదరదుగా? అందుకని ఇది ప్రత్యేకం మనందరం చేరి కలిసి ఆరాధించే స్థలం అని నేను అంటాను. మీరేమంటారు?
అవునా కదా? వాళ్ళ సన్నిధిని చూడండి, అనేక సంఘాల్లో ఎంత ఆరాధన జరుగుతుంది ఈరోజు, చాలా గొప్పగా. ఇవాళ అనేక మినిస్ట్రీస్లు వల్ల అన్నిటికన్నా గొప్పగా అందరం కలిసి ఎరిగెత్తి దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు దేవుడి నామానికి ఎంతో మహిమ వస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు కోరుకుంది అదేగా. దేవుడు మనం ఏం చేయాలా? ఆరాధించాలి, కలిసి మెలిసి అందరం ఆరాధించాలి. అందుకనే లేఖనాలు మనం చూసాం కదా, దాన్ని మీరు ఆరాధించండి అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఆరాధించేవాడు ఆత్మతోనూ ఆ సత్యముతోనూ యథార్థమైన ప్రవర్తన కలిగి మీరు నన్ను ఆరాధించాలి. ఎక్కడ కుదురుద్ది ఆరాధన? బయట ఎక్కడ కుదురుద్దా? దేవుని స్థలాల్లో, దేవుని మందిరాలు హాయిగా ఇక్కడ దేవుడిని ఆరాధించుకోవచ్చు. కాబట్టి సహోదరి సహోదరుడా, దేవుడిని ఆరాధించుకునే స్థలం, దేవుడిని స్తుతించే స్థలం, దేవుని మహింపరిచే స్థలం, దేవుని గణపరిచే స్థలం దేవుని మందిరం, దేవుని హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మనస్ఫూర్తిగా మనందరం కలిసి ఆ ప్రకారం ముందుకెళ్ళేవారుగా ఉందా? వాళ్ళ దేవుడు మనకి ఇచ్చిన ఈ ప్రాంగణాలు ఏదైతే ఉన్నాయో, ఈ మందిరాలు ఏవైతే మనకి ఇస్తున్నాడో, వీటన్నిటిని కూడా చాలా చక్కగా ఏ ఉద్దేశం కొరకు దేవుడు మనకి ఏర్పాటు చేశాడో ఆ ఉద్దేశం కొరకే వాడాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతిష్ఠించబడిన స్థలాలు ఇవి. చెప్పండి, ప్రతిష్ఠించబడిన స్థలాలు, ప్రతిష్ఠించబడిన, ప్రత్యేకించబడిన, దేవుని కొరకు నియమించబడిన స్థలాలు కనుక దేవుని ఏ పని కొరకు అయితే ఆ పనికే మనం వాడాలి. అందుకని ఆనాటికి ఈనాటికి మన ఆత్మీయ తల్లిదండ్రులు మనకు నేర్పింది, ఇవాళ బిల్డింగులు, స్థలాలు లోకంలో లేక మరి స్థలాలకు బాగా డిమాండ్ వచ్చి ఇవాళ మనకి ఈ స్థలంలోనే మరి ఎప్పుడు కూడా మనం కోరుకుంది అంటే దేవుడు మన మీద ఉండాలా, ఆయన మనం తొక్కటం కాదు, ఆయన కింద మనం ఉండాలి. మన నియమం అది. హల్లెలూయా. మొన్న ఎవరో చెప్పాను, ఇట్లా మందిరం ఏర్పాటు చేస్తా ఉన్నప్పుడు ఆ 3వ నుంచి పైన మీరు వేసుకుంటున్నారా అని అడిగారు. ఒక తెలియక అది ఉంచేసి పైన వేరొక స్టైర్ మీరు వేస్తున్నారా అన్నప్పుడు నేను అన్నాను, అలా కాదు, ఎప్పుడు దేవుడు పైన ఉండాలా. దేవుడు ఎక్కడ ఉండాలా? చెప్పాలి. దేవుడు ఎక్కడ ఉండాలా? ఆయనే పైన ఉండాలా. ఎప్పుడు ఆయన కిందే మేము ఉండాలి, ఆయన కిందే అన్నప్పుడు అలా నిజమైన కరెక్ట్. అన్యులు కూడా ఏమైంది? వాక్యం అర్థమైందా లేదా? అది ముందు తెలియక అది ఉందగా మందిరం ఆల్రెడీ పైన ఇంకొచ్చారు, మీరు ఉండటానికి వేసుకుంటున్నారా అని అడిగారు ఒకళ్ళు, ఇద్దరు ముగ్గురు. అడిగితే నేను అలా కాదు, 3వదే తర్వాత మేము తీసేస్తాం, మరి ఆ విధంగా పైనే దేవుడు ఉంటాడు ఎప్పుడు, ఆయన మా మీద ఉండాలి, ఆయన మీద మనం ఎక్కడానికి కుదరదు. హల్లెలూయా. అందుకని సహోదరి సహోదరుడా, అందరికన్నా పైవాడు మన దేవుడు ఈరోజు. అందుకని ఎవరో మొన్న ఈ మధ్య కూడా అన్నారు, మరి అక్కడ చూసినప్పుడు నాకెందుకు సబ్బు అనిపించలే, 100కి పాళ్ళు ఆయన ఎప్పుడు మనకు పైగానే ఉండాలి వద్దా? దీని మీద మళ్ళీ మనం ఎక్కి ఏదో చేయడానికి. కాబట్టి ఆ రీతిగా ముందుకెళ్ళే వరకు మన జీవితాల్లో ఉందాం. ఈ విషయాలను కూడా చక్కగా జస్ట్ గుర్తు చేస్తాను. దేవుని మందిరం అంటే ఏమిటి, మందిర స్థలాలు అంటే ఏంటి, మందిర నిర్మాణాల్లో ఈ స్థలాల్లో ఏం జరగవుతా ఉండాలనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం కనపడతాం. అలాగే దేవుని మందిరము అంటే కొన్ని విషయాలు. దేవుని మందిరము అంటే మన కష్ట సుఖాలు పాలు పంచుకునే స్థలం అంటే. చెప్పండి, మనందరం కూడా కష్ట సుఖాలు పాలు పంచుకునే స్థలం. ఇవాళ మన బాధలన్నీ కూడా దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నావా? కష్ట సుఖాలను పంచుకుంటున్నావా? సహోదరి సహోదరుడు దేవునితో చెప్పాల్సిన దేవునితో చెప్పుకుంటున్నాం, దైవ సేవకులు చెప్పుకుంటున్నాం, తోటి విశ్వాసులు చెప్పుకుంటున్నాం. కలిసిమెలిసి అందరం కూడా కష్ట సుఖాలు పాలు పంచుకొని, ఒకరి బాధలో ఒకరు పాలు పంచుకొని, ఆ విధంగా దేవునికి అందరం కలిసి ప్రార్థన చేసుకొని మొరపెట్టుకుంటున్నాం. హల్లెలూయా. ఎక్కడ కుదురుద్దా? ఎవరింటో అయినా కుదురుద్దా? వేరే వారి గృహాల్లో ఇది సాధ్యం అవుద్దా? కాబట్టి ఈ విధంగా దేవుని సన్నిధి దేవుడు మనకు ఇచ్చారు కనుక ఈ ప్రత్యేకించబడిన స్థలాల్లో అందరం కూడా మన కష్ట సుఖాలు పాలు పంచుకొని ఒకరి కోసం ఒకరు కలిసిమెలిసి ప్రార్థన చేసుకునే ప్రార్థనా స్థలాలు అని చెప్పాను. ఆ ప్రకారం మన జీవితాల్లో ముందుకెళ్లాల్సిన అవసరం కనపడతాం. అట్లాగే జీవితకాలం అంతా కూడా నీకు ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, అమ్మ దేవుని స్థలాల్లోకి వచ్చి, దేవుని యొక్క మందిరాల్లోకి వచ్చి చక్కగా మనందరం కూడా మొరపెట్టి దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన దేవుడు మనకు తప్పక సహాయం చేసే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఇవన్నీ గుర్తుపెట్టుకొని దేవుని మందిరం అంటే ఏమిటి, మందిరం నిర్వచనం ఏమిటి, ఏ విధంగా వీటిని మనం ప్రతిష్ఠించుకున్నాం, ఆ ప్రకారం మనం ముందుకు సాగలిగితే తప్పక మన దేవుడు మనకి సదాకాలము తోడై ఉంటాడు. హల్లెలూయా. దాంతోపాటు కిందగా చదివిన మాట భక్తుడైన దావీదు అంటారు, చక్కని మాట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలేవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఎలా ఉన్నాడట? ఎక్కడంట? చెప్పాలి, ఎక్కడంట? అందుకని లోకంలో అమ్మ పచ్చని ఒలివ చెట్టు అంటే దేనికి గుర్తు? మన కుటుంబాలు పచ్చగా ఉండాలా, మన కాపురాలు పట్టగా ఉండాలా, మనం బాగుంటానికి గుర్తు. ఎవరైనా బాగుండా ఉంటానికి గుర్తు ఏంటంటే పచ్చగా ఉండాలని, బాగానే ఉండాలని. పచ్చగా అంటే వేరే ఉద్దేశం కాదు.
కాబట్టి వాళ్ళు దావీదు అంటున్నాడు, నేను పచ్చని చెట్టులాగా అన్ని రీతులుగా నేను బాగున్నాను. ఎందుకు బాగున్నానంటే దేవుని మందిరం. హల్లెలూయా. అందుకని దేవుని మందిరములో ఎక్కడ ఉండాలి? నేను దేవుని మందిరంలో నేను ఉన్నాను కనుక నన్ను నా బ్రతుకులు దేవుడు పచ్చగా ఉంచాడు, పచ్చని చెట్టులాగా ఉంచాడు, నన్ను ఫలించబడే చెట్టుగా నేను ఉన్నాను అన్నాడు కదా దావీదు. దావీదు దీవించబడ్డాడా? దావీదు ఆశీర్వదించబడ్డాడా? దావీదు అనేక రీతిగా మేలు పొందాడు. ఈ రోజున దేవుని యొక్క మందిరంలో నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వల్లే ఉన్నాను. మీరు అనొచ్చు, అప్పుడు మందిరం లేదు కదా పాస్టర్ గారు. దేవుని మందసమే మందిరం అన్నాను, మందిరం ప్రత్యక్షంగా లేనప్పుడు. మందసం ఎదుటి ప్రార్థన చేస్తే మందిరంలో ప్రార్థన చేస్తాయి. మందిరంలో గుడారాల్లో మందసం ఉంది కదా, దాని ఎదుటే ప్రార్థన. అదే వాళ్ళకి మందిరం ఆ రోజున. హల్లెలూయా. గుడారంలో ఉన్న మందసం ఎదుట ప్రార్థన చేయటం అదే వారికి మందిరం ఆ రోజున. తర్వాత సొలొమోను కాలంలో యెరూషలేములో మందిరాలు కట్టబడి అది మేము చెప్పాను. కాబట్టి ఇవాళ కూడా దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతా ఉంది? మనము, మన పిల్లలు, మన కుటుంబాలు పచ్చగా ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలా? మనం దేవుని మందిరాలకు వచ్చి ఇందాక చెప్పినట్టుగా మనం చేయాల్సిన పనంతా ఇక్కడ మనం చేస్తే మనం పచ్చగా ఉంచే బాధ్యత దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? చెప్పండి. కాబట్టి సహోదరి సహోదరుడా, ఇవాళ నేను అంటారు మనందరి జీవితాల్లో కూడా దేవుని మందిరాల్లో ఆయన పని మనం చక్కబెడితే మన పని ఆయన చక్కబెడతారు. ఈ పని ఎవరు చక్కబెట్టాలా? దేవుని మందిరాల్లో పని మనం చక్కబెడితే, అంటే దేవుని మందిరాల్లో ఇప్పుడు దాకా జరిగిన పని నిర్మాణాల పని, ఇక ముందు జరగాల్సిన పని ఏమిటి? ఆరాధన, స్తుతి, మహిమ, ఘనత. మనందరం కలిసి జీవితకాలం అంతా ఇందా చెప్పినట్టుగా కష్ట సుఖాల పాలు పంచుకొని ఒక్కొక్కరు రోత ఉంచుకొని అందరం కలిసి మెలిసి సంఘంగా ముందుకెళ్లాల్సిన గోల్డ్ పనులు మన ఎదుటి ఉండయా లేదా? నిర్మాణ పనులు అయినవి, సంఘం పనులు ఇప్పుడు జీవితాంతం కొనసాగుతానే ఉంటాయి. హల్లెలూయా. ఈ లోపల ఈ మందిరాల్లో పెళ్లిళ్ళు అవుతాయా? శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. మరి ఆ విధంగా జ్ఞాపకార్థ కూడాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ పైగా మందిరాలు ఎవరైనా చక్కగా ఉచితంగా ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ అవి కూడా చక్కగా జరుపుకోవచ్చు. ఇవాళ ఎంత గొప్ప ప్రణాళిక ఆ రోజు నాన్న ఏర్పాటు చేసినప్పుడు ఆయన అన్నారు, నాతో మాట అన్నారు, నాన్న వాళ్ళు బయటికి వెళ్ళి ఏదైనా ఫంక్షన్ చేయాలంటే, ఈ మాత్రం హాల్ బయటికి వెళ్ళి ఫంక్షన్ చేయాలంటే కనీసం 30,000 అవుతాయా? నీటి వసతి ఉంది, కరెంటు వసతి ఉంది, మందిరం ఉంది, చక్కగా ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీ ఉంది, అన్ని వసతులు. ఈ మాత్రం వసతులతో ఏదైనా హాల్ మనం బుక్ చేసుకొని ఒక 200 మంది 300 మంది ఫంక్షన్ చేయాలంటే కనీసం తక్కువ నేను చెప్పింది 30,000 కనీసం. ఊరినే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. కానీ వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు ఉచితంగా మనం దేవుని మందిరాలు చేసుకుంటున్నాం. హల్లెలూయా. వాళ్ళ మీ కుటుంబాలు ఏదైనా కార్యం వచ్చింది, అమ్మా ఏదైనా శుభకార్యం వచ్చింది, ఇలా చేసుకోవాలనుకున్నాం, మనందరం ఎక్కడ చేసుకుంటున్నాం? ఇక నన్నేమి ఇక్కడ అడగవలసిన, అడగటం అంటే ఒక మాట విషయం చెప్పడమే తప్ప కాదనడానికి ఏమీ లేదు. ప్రతి వారికి అవకాశం. మన గోపాలకృష్ణ కూడా, అయ్యా మందిరంలో చేసుకోవచ్చా పెళ్ళి అన్న? చేసుకోవడానికి అసలు మందిరంలో ఏం చేసుకోవడానికి? పెళ్లి చేసుకోవచ్చు, అన్నీ వాళ్ళ వివాహం జరపడానికే వాళ్ళ మందిరాలు. అందుకనే బంగారంలో చేసుకో బాబు వచ్చని చెప్పాను. అందుకనే నేను బాగా గమనించాలా, చాలా పనులు ఈ రోజున సహోదరా. ఈ మందిర నిర్మాణాలు రేపొద్దున ఇవాళ మనం చేసిన ఈ పని మనందరి జీవితాల్లో కూడా రేపొద్దున బోల్డ్ ఖర్చులు మనకు తప్పుతాయి బయటికి వెళ్తే. హల్లెలూయా. కనీసం నేను చెప్పిన ఆ లెక్క తప్పిపోద్ది. ఈరోజు ఉచితంగా నువ్వేమీ లేదు, సరుకులు తెచ్చుకొని ఆ విధంగా పెట్టే తిండే తప్ప ఇక్కడ ఏం ఖర్చు లేదు. ఇక్కడ ఉండయా? ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్ చేస్తే నేను డబ్బులు వసూలు చేశానా? పొరపాటున అబ్బే అస్సలు. ఆ విధంగా వాడుకున్నాను నీళ్లు, వాడుకున్నది కరెంటు, వాడుకున్నది గ్యాస్ బండ. ఈ మధ్య గ్యాస్ బండ కూడా నేనేస్తారమ్మంటున్నా. దేవుడే ఎత్తాడు నాకు, ఏం అదే అన్న. ఎందుకంటే పాపం చాలా మంది మోసుకొస్తున్నారు, అయ్యాడు మోసుకొస్తారు. వాడుకోండి దేవుని చూసుకుంటే, అంతేగా అవన్నీ మోసుకొస్తున్నారండి పాపం. అవన్నీ మోసుకొని అసలే ఈ సరుకులు మోత అమ్మ. ఆ విధంగా గ్యాస్ బండ్లు కూడా ఏడ మోసుకొస్తారు. నేను సంఘంతో గాతగా నాకు తెలిసి ఒక 7-8 ఏళ్ళు నేను నన్ను ముందు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది. నేను ఆలోచన చేశా, దేవుడే నన్ను దీవిస్తాడు గ్యాస్ బండ్లు మోసురాటువంటి అని నేనే 2-3 బండ్లు ఎక్స్ట్రా కొని రెడీ చేసి పెడతా. ఎవరి ఫంక్షన్ ఉన్నా గ్యాస్ బండ్ మాత్రం తేమాకుండా వాడుకోమని చెబుతాను. మీరేం ఊరుకోలేండి, మీరు ఏదో ఒక రూపంలో దాంట్లో పడేస్తూ ఉంటారు నాకు తెలిసిలే. కానీ మోత బరువు తప్పలా. హల్లెలూయా. ఏ బరువు? నిజంగా ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చిన వనరులు, వసతులు గమనించాలి. అందుకని మనము నోటికి నోటిపాటు ఇవాళ దేవుని మందిరానికి అంత విలువిచ్చి, నిజమే ఇవాళన్నీ కూడా నాకు అటువంటి మంచి వనరులు, వసతులు కల్పించిన దేవుని యొక్క సన్నిధిని గుర్తుపెట్టుకొని ప్రతి వారు దీనికోసం పాటుపడాలి. హల్లెలూయా. ప్రతి వారు దీని అభివృద్ధి కోసం పాటుపడాలి, మందిరం కోసం పాటుపడాలి. అవునా కదా? రేపొద్దున ఇంకేదన్నా నేను మందిరాన్ని చేయాలన్నట్టుగా ఉండాలి ప్రతి వారికి. ఎందుకని అట్లాంటి దీవెనలు మనం పొందుకుంటున్నాం కనుక ఈ రోజున మరి ఇక్కడ అక్కడ 2 మందిరాల్లో కూడా దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడు ఈ రోజున. అందుకనే సహోదరుడా, ఇవన్నీ మనం గమనించే సరిపోద్ది. ఈరోజు
గమనించి గుర్తించి ఎవరిని మహింపరచాలి? మనం దేవుని మహింపరిచి ఆ రీతిగా మన ఆత్మ జీవితాలు కొనసాగించాలి. కాబట్టి ఆ ప్రకారం మనం ముందుకెళ్ళేవారుగా ఉందాం. దేవుని చిత్తం మీద ఇంకా అనేక విషయాలు నేర్చుకుందాం. అందుకని ఎవరి మందిరాల్లో ఉండాలి మనం? దావీదు అంటున్నాడు, ఆయన మందిరంలో ఉన్నాను కనుక నేను పచ్చగా ఉన్నాను, నిత్యము దేవుని కృప యందు నేను ఏముంచాను? నమ్మిక ఉంచాను. 84వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొన్ని విషయాలు ఇంకా మందిరాన్ని గురించి మాట్లాడుకుందాం. నీ మందిరమునందు నివసించువారు, అబ్బా ఎంత చక్కని మాట, హల్లెలూయా. ఇప్పుడు అందుకనే నాకు నచ్చి ఆ వాక్యం చదివించే ఈరోజు 84వ కీర్తన చదివించడానికి కారణం అదే. ఈరోజు యాప్ట్ అయిన సరైన వాక్యం అది ఈరోజు. అందుకని భక్తుడు అంటాడు చక్కని మాట, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. హల్లెలూయా. దేవుని మందిరాలు రమ్యమైనవి. దేవుని మందిరాలు సేద తీర్చే స్థలాలు, పరలోక జీవాహారాన్ని పెట్టే స్థలాలు, మన ఆకలి తీర్చే స్థలాలు, మనకు దప్పిక తీర్చే స్థలం. అవునా కదా? మన ఆకలి దప్పులు తీర్చుకునే లేదా? ఏం కొంతమంది అడుగుతున్నారు, మాకు ఎప్పుడు పెట్టామని అడుగుతారు. ఆత్మ సంబంధమైన ఆకలి తీరుస్తాడు, ఆత్మ సంబంధమైన దప్పిక తీరుస్తాడు. వాళ్ళు ఎంతగా మనం దప్పిక తీర్చబడ్డాం వాక్యం చేత. అవునా కదా? ఆ స్థలాలు ఈరోజు. అందుకనే దేవుని యొక్క మందిర నిర్మాణాలు, నివాసంలో రమ్యమైన స్థలాలండి ఈరోజు, రమ్యమైన స్థలాలు. అందుకని అందరం కూడా ఇక్కడి నుంచి ఎంత చక్కగా ఉంచాలో అంత చక్కగా ఉంచాలి. అవునా? గోడ మీద గీత పడకుండా చూడాలి, తెల్లగా అట్ట మెరిచిపోతుంది, అట్టాగా ఉండాలి. ఎవడ పక్కనోడు గీతని గీసుకున్నాడు దోడలాగా కూర్చోకూడదు. మనది పాడు చేయమాకని చెప్పు, అట చెప్తా, లేకపోతే గీసుకో అని చూస్తా కూర్చుంటావు. మందిరాలు శుభ్రంగా ఉంచుకోవాలి వద్దా? అసలు మెరిచిపోతున్నాయి కదా, ఇట్టాగే ఉండాలి. మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత కూడా, మళ్ళీ 2026 సంవత్సరం ఆగస్టు 20వ తారీఖు కూడా నాకు ఇట్టాగే కనపడ మచ్చ లేకుండా. హల్లెలూయా. శుభ్రంగా ఉంచుకోవాలిగా. దేవుడు మనకిచ్చిన వనరులు, వసతులు అంత జాగ్రత్తగా ఉంచాలి. రమ్యమైనవి రమ్యంగానే ఉంచుకోవాలి. దేవుని నివాసము రమ్యమైంది కనుక రమ్యంగానే వాటిని జాగ్రత్తగా మనం చూసుకుందాం. అందుకని భక్తులు అంటున్నాడు చక్కని మాట, మందిరపు ఆవరణంలో చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, నా ప్రాణం ఎంతగానో సొమ్మసిల్లిపోతుంది. హల్లెలూయా. దేవుని మందిరానికి రావాలని ఆశ ఉండాలా వద్దా? దేవుని బిడ్డలందరికీ అంటే ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా? ఏ దావీదు అయితే దేవుని మందిరము, దేవుని సన్నిధి అంటే ఎంత ఆసక్తి చూపించాడా? ఆయన అన్నారు దేవుని మందిరానికి వెళ్ళాలంటే హుషారంట. ఆయన అంతఃపురంలో రాజు అయిండు కూడా దేవుని మందిరాన్ని ఏనాడు మిస్ చేసుకోలేదంట. ఆదివారపు ఆరాధనలు, ఆనాడు శనివారం అయి ఉంటుంది, ఆరాధనలు ఏనాడు మిస్ చేయలే. దేవుని ఆరాధించాలన్నా, దేవుని స్తుతించాలన్నా జనసమూహాలు వచ్చి దేవుని ఆరాధించి ఎంతో సంబరపడిపోయాడు దావీదు. తాను వ్యక్తిగతంగా ఆరాధించేవాడంట, అనేక మంది వచ్చి జనులందరూ కూడా దేవుని ఆరాధిస్తుంటే ఎంతో సంతోషపడేవాడు. హల్లెలూయా. ఎంత మంచి మనసు చెప్పండి. ఇప్పుడు మనం కూడా ఎట్టుండాలి చెప్పనా? మనం ఖచ్చితంగా ఏ మాత్రం కూడా ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా, అవకాశం ఉన్నంతవరకు కూడా ప్రతి ఆదివారం కూడా దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు కనుక ఆదివారం ఆరాధన తప్పక పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ప్రయత్నమే కాదు, ఇవాళ అనేక మంచి దేవుడిని ఆరాధించడం మనం సంతోషపడేవారనుకుంటారు. అవునా కదా? ఎవరిని వస్తుంటే ఇంకా 10 మందిని తీసుకురావాలి మనం. ఇది మన బాధ్యత. అది మనం వస్తున్నప్పుడు ఏం చేయాలి? ఏ విధము చేతలైనా ఇంకా అనేక మంది తీసుకురావాలా, అనేక మందిగా వచ్చి దేవుని ఆరాధిస్తే మనం సంతోషపడేవారంగా ఉండాలి. వాక్యంలో ఉందిగా చక్కని మాట, యెహోవా మందిరమునకు వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నేను ఏడుతో కూర్చున్నానల్లా, నేను ఎంతగానో సంతోషించాను. హల్లెలూయా. మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు, ఎక్కడికి వెళ్దామని చెప్పండి అందరూ? ఎక్కడికంట? మనందరం కూడా అట్లా మందిరానికి వెళ్ళడానికి ఇష్టం కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, తపన కలిగి ఉండాలి. మనం ఉండటమే కాదు, అనేక మంది వస్తున్నప్పుడు మనం సంతోషపడాలి. ఎవరు వచ్చిన ఆహ్వానించాలి, రెండమ్మా అని అందరిని ఆహ్వానించాలి. కాబట్టి ఈ రోజున సహోదరి సహోదరుడా రండి, చక్కగా ఈ నివాసాల్లోకి రండి, మందిరంలోకి రండి, దేవుడిని ఆరాధించండి, తప్పక దేవుడి ఆశీర్వాదాలు అందరూ పొందండి. హల్లెలూయా. చూడండి, జీవం గల దేవుని దర్శించుటకు నా శరీరము కూడా ఆనందంతో కేకలు వేస్తుంది. హల్లెలూయా. ఎవరున్నారు ఇక్కడ? జీవం గల దేవుడి సన్నిధి. ఇక్కడ జీవము కలిగిన దేవుని సన్నిధి కనుక దేవుని దర్శించడానికి మనం రావాలి. దేవునిని దర్శించడానికి, నిజంగా దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నత ఉంటుంది కనుక మనందరం కూడా ఆయన దర్శించడానికి, ఆయన సేవ చేయడానికి, మందిరం చేయడానికి ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలోకి రావాలంట. హృదయం ఆనందంతో ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని ఆరాధించాలి. కేకలు వేయచ్చు. ఏం వేస్తూ? కేకలు వేస్తూ మనం దేవుని తప్పక ఆరాధించాలి. అక్కడ మాట చూడండి, కిందకు వస్తే, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికిన. హల్లెలూయా. దేవుని మందిరాలు అనంటండి అమ్మా, దేవుని మందిరాల్లో దేవుని యొక్క ప్రతి బిడ్డకి దేవుని దగ్గర చోటు ఉందంట. ఉందా?
ఎవరన్నా మరి అనుమాన పడబాకండి, నేను రావచ్చా రాకూడదనే మాట ఎవడైనా రావచ్చు. రాకూడదనే ప్రసక్తి లేనే లేదు. ప్రతి వారు కూడా రాదగిన ఖచ్చితంగా స్థలం, రావాల్సిన ఖచ్చితమైన స్థలం. హల్లెలూయా. లోకంలో అయితే విగ్రహాలు, గుళ్ళు, గోపురాలు ఆంక్షలు ఉన్నాయి, మీకు తెలియదు కాదు. దేవుని మందిరానికి ఏ ఆంక్షలు లేవు, ఎవరైనా రావచ్చు, వచ్చి ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు క్రమంగా కంటిన్యూగా ప్రతి ఆదివారం కూడా మిస్ చేయకుండా క్రమాన్ని పాటిస్తావా, నువ్వు దేవుని సభ్యుడిగా సభ్యురాలుగా ముందుకెళ్ళిపోవడానికి అవకాశం. హల్లెలూయా. దేవునికి కావాల్సింది ఏమిటి? క్రమం కావాలి, క్రమం కలిగిన భక్తి కావాలి. క్రమం లేని భక్తి వ్యర్థమన్నాడు దేవుడు. చెప్పండి, క్రమము లేని భక్తి వ్యర్థం. అందుకనే క్రైస్తవ మందిరం ముందు మనం నేర్చుకోవాల్సిందంటే క్రమము క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఏంటి క్రమం క్రమశిక్షణ? ముందు దేవుని దగ్గర రావటం నేర్చుకోవాలి. మనం చెప్పాలా, దేవుని మందిరాల్లోకి ముందు రావటం నేర్చుకోవాలా, వచ్చిన తర్వాత కూర్చోవడం నేర్చుకోవాలా, వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ప్రవర్తించాలో మనం నేర్చుకోవాలా, వచ్చిన తర్వాత దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి, వచ్చిన తర్వాత ఇలా చెప్పినట్టుగా ఖచ్చితంగా నాకు అక్కడ చోటు ఉందని గుర్తు చేసుకొని ఆ బలిపీఠాల మీద చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. వాక్యంలో చక్కని మాట, బలిపీఠముల ఎదుట పిచ్చుకలకు కూడా నివాసం ఉందండి. ఆ మాటకు నేను చాలాసార్లు ఏం చెప్పానంటే, పిచ్చుకలు అంటే అల్పమైన జీవులు. ఈ లోకంలో ప్రతి అల్పమైన వారు ఎంత బలహీనలైన పర్లా, నీ స్థితి స్తోమత ఏదైనా పర్లా, దేవుని దగ్గర చోటు ఉంది. హల్లెలూయా. దేవుని మందిరంలో చోటు ఉంది. మందిరంలో చోటు ఉందా? ఫలానా వారు రావచ్చు, ఫలానా రావకూడదు, ఏ ఆంక్షలు లేవు. కులము, గోత్రము, వర్గం, వర్ణం చూసేది కాదు, రంగు రూపులు చూసేది కాదు, నీ స్థితిగతులు చూసేది కాదు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎనీబడి ఎవరైనా సరే దేవుని మందిరాలకు వచ్చి ఎవరు ఏ బలహీనతలోనూ ఉన్నా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం. అందుకనే ప్రతి పిచ్చుకలకు కూడా దేవుని దగ్గర బలహీనమైన ప్రతి వారికి కూడా ఆయన బలిపీఠం దగ్గర నివాసం దొరికిందంటే. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకోవడానికి, నువ్వు దీవించబడటానికి, పిల్లలు పెట్టడానికి, గూడిస్తాను సంస్థానికి కూడా ఇక్కడ నీకు చోటు ఉంది. చెప్పండి ఏముంది? అందరూ చెప్పండి ఏముంది? హల్లెలూయా. ముందుకు వచ్చేద్దాం, ముగిచ్చేద్దాం. నీ మందిరమునందు ఇప్పుడు మందిరంలో మనం ఏం చేయాలి? ఉండిపోయారు ఎట్టాగే ఇళ్ళకెళ్ళండి, తిని మళ్ళీ కొడుకు మళ్ళీ వద్దురుగానిలే, నివసించు వారు ధన్యులని వాక్యం కనపడితే కూడా ఇక్కడే ఉండిపోయారు. మళ్ళీ వెళ్ళి రండి. వాక్యంలో చక్కని మాట ఉంది, గొర్రెలు పోయే ద్వారం నేనే, వచ్చుచు మేత మేయచ్చు పోవచ్చు అన్నాడు. ఈ 3 మాటలు నేర్చుకోండి. వచ్చుచు, మేత మేయచ్చు, అది ఈ 3 పనులు చేయాలి. ఎక్కడ ఉండిపోకూడదు. ఉండర్లే, మీరు అందుకుంటారు అసలు ఇప్పుడు లేట్ అయింది, తుపాకీ దొరకని పారిపోతారు. ఇప్పుడు వీళ్ళు అసలే పోగట్టు లేట్ అయింది. హల్లెలూయా. అయినాక ఇవాళ తొలి ఆరాధన అని ఆసక్తిగా అంటున్నారు, నాకు అర్థమైంది. మీరు మళ్ళీ ఆరాధన అయితే అట్టుండేది నాకు తెలుసు. నేను కూడా నా సమయం నాకు తెలుసు కాబట్టి నేను ముగిచ్చేస్తాను. కాబట్టి మరి సహోదరుడా, దేవుని మందిరాల్లో మనం ఏం కోరుకోవాలా? ఉండటానికి కోరుకోవాలి, నివాసం ఉండాలి. నేను కూడా ఖచ్చితంగా సభ్యుడిగా సభ్యురాలుగా ఖచ్చితంగా జీవితకాలం అంతా దేవుని పనులు ఉండాలని కోరుకుంటే ఆ విధమైన నివసించే వారందరూ కూడా ధన్యులు అంటండి. వారు చూడండి అక్కడే మాట, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. చెప్పండి, దేవుని మందిరాల్లో మనం ఉండాలా? దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలా వద్దా? ఆ ప్రకారం మనం కొనసాగుదాం ఈ మందిరాల్లో సదాకాలం. మన దేవుడు మనకి ఆ ప్రకారం మనం పనిచేస్తే అక్కడ వాక్యంలో ఉంది, దేవుని మందిరంలో దేవుడు బలం ఇస్తాడండి. చెప్పండి, ఆరాధించడం స్తుతించడం మన పని అయితే దేవుడు మనకేమిస్తాడు? ఇస్తున్నాడా? ఎప్పటికప్పుడు నేనైతే పొందుకున్నా బ్రహ్మాండమైన బలం ఇస్తున్నాడు. శరీరానుసరమైన బలం, ఆత్మానుసరమైన బలం, అన్ని రీతిలో ఆశీర్వాదం దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఈరోజు దేవుని మందిరాల్లో దేవుని పని చేస్తే దేవుడు తప్పక మనకేమిస్తాడు? బలము. అందుకనే దేవుని వలన బలము పొందు మనుష్యులు ధన్యుడు. ఆ బలము కావాలంటే ఎక్కడికి రావాలా? క్రొత్త శక్తి దేవుడు ఇస్తాడు. దేవుని మందిరంలో దేవుని పని మనం చేస్తే ఇస్తాడా? ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. హిజ్కియా రాజు అయి కూడా మందిరం సేవ చేశాడు. ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితుల్లో చూసినప్పుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ఒక వర్తమానం పంపాడు. నీ యొక్క సమయం అయిపోయింది, నీ యొక్క ఇల్లు చక్కబెట్టుకోయ్యా, దేవుడు పిలుస్తున్నాడు, నీ ప్రాణం పోయే సమయం వచ్చింది, ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు వెంటనే యెషయాతో మాట్లాడలే, ఆయనతో మాట్లాడితే ఉపయోగం ఉంది. ఈయన వర్తమానం మోసుకొచ్చేవాడు తప్ప ఆర్చేవాడు తీర్చేవాడు ఎవరు? హల్లెలూయా. వెంటనే మరుక్షణమే గోడ తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని ప్రార్థన అయ్యా అంటే, నాకు ఈ లోకంలో ఏదో మేడమిద్ర కట్టాలని ఆశ కాదు, కానీ ఇంకా నీ మందిరపు సేవ నేను చేయాలని ఆశ నాకు. హల్లెలూయా. హల్లెలూయా. హిజ్కియా మహారాజు ఏమని ప్రార్థన చేశాడు? నీ మందిరపు సేవ. అంటే దాన్ని బట్టి నేను గత పొద్దున కూడా చెప్పాను. గతంలో మరి చూసినప్పుడు ఏంటి హిజ్కియా ఆ మాట అన్నాడని వెనక తిరిగి హిజ్కియా జీవితంలో నేను చూస్తే రాజు అయ్యుండి కూడా దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి చాలా విలువ ఇచ్చాడంట. ఎవరు? హిజ్కియా.
రాజు అయ్యిండు కూడా మందిరం పరిచయం చేశాడంట, మందిరంలో పని చేశాడు, ఊడ్చాడో కిటికీలు దుడిచాడు, ఏం చేశాడు నాకు తెలియదు. రాజు అయ్యిండు కూడా మందిరంలో ఏం చేశాడు? పరిచర్య, మందిరపు సేవ. మందిరపు సేవ చేసావా? మరి మందిరం కట్టబడితే సరిపోదు, మందిరం సేవ చేయాలా? దుమ్ము కనపడాలి చెబుతా. వందనాలు మీరు లేదయా. ఏ రోజు పెట్టుకున్నా తెల్ల నెలకు ఒక రోజు దులుపుడు అంటే గీకేసారు నైస్గా. ఇప్పుడు ఎలా ఉండాలంటే చక్కగా మెత్తగా ఉండాలా. ఎంత మెత్తగా ఉండాలి దులిపే కూడా అంత మెత్తగా ఉండాలా. కొత్త అవసరం అయితే పొలం చెవులు పెట్టి రుద్దారు. పొలం చెప్పులు కాదమ్మా, నైస్గా కొంచెం బాగా నీట్గా ఉండి మెత్తటి గుడ్డలు నేనే తెస్తా, మీకే ఎత్తా, శుభ్రంగా ఉంచాలి. అందరూ పని చేయాలా, అవునా కదా? అందరూ పని చేస్తే మళ్ళీ సంవత్సరానికి కూడా ఇట్టాగే ఉండాలి. హల్లెలూయా. అంత శుభ్రంగా ఉంచుకోవాలి మందిరాలు, ఉంచాలా వద్దా? అలాగే మరి హిజ్కియా చేశాడంటే రాజు ఏంటి చేస్తే మనకేం తేపరం? దేవుడు ఎక్కుతుందా? ఎక్కనే ఏం తప్పేమో. హల్లెలూయా. రాజు ఏంటి హిజ్కియాని మందిరపు సేవ చేస్తే నీకు నాకేం తేపరం? ఖచ్చితంగా చేయాలి. ఎక్కడ దుమ్ము కనపడినా తుడిచేయాలి. కుదిరితే అది ఆ డోర్ మీద దుమ్ము ఉందనుకో, ఉందా దుమ్ము అక్కడ? ఇప్పుడు చోత కూర్చోకూడదు, వెంటనే పొంగు తీసుకొని తుడిపోయాలి. నా మందిరం అనుకోవాలి. సరే అవి వాడైపోతాను కానీ అంటే గొడవ తీసుకున్నా తుడవాలి. మరి రేపు పొద్దున కనపడాలి, మళ్ళీ కోటానికి అది నాకు చెప్తాను. హల్లెలూయా. కాబట్టి అట్ట మందిరపు సేవ చేయాలి. అడిగాడు చివరికి, ఏమని అడిగాడంటే, అయ్యా నీ మందిరపు సేవ చేయాలి, ఇంకా నాకు తనివి తీరలేదు, కోరిక తీరలేదు, తృప్తి లేదయ్యా నీ మందిరపు సేవ చేసుకోవాలంటే వెంటనే మరుక్షణమే మళ్ళీ 15 సంవత్సరాలు దేవుడు ఏమిచ్చాడు? చేసుకోపో, మందిరపు సేవ చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. మందిరపు సేవ చేస్తానంటే మనం కూడా ఆ సేవ చేస్తే మనకు కూడా ఆయుష్ ఇస్తాడు లేదా? ఇప్పుడు అనుకుంటారు మొత్తం ఎందుకు దులుపుపోతే, అప్పుడు మందిరపు సేవ చేస్తే ఆయుష్ పెరుగుద్దా? రైట్. కాబట్టి చేసుకోండి, ఆయుష్ పెంచుకోండి. చేసుకోండి, మందిర పరిచయం చేయండి, ఆయుష్ పెంచుకోండి. మీకు మరి రహస్యాలన్నీ చెప్పేస్తానండి నేను. కాబట్టి చక్కగా ఆయుష్ కావాలంటే ఇప్పుడు డాక్టర్ల దగ్గర పరిగెత్తాల్సి, ఇప్పుడు వచ్చి మందిర పరిచయం చేయి, నీకు దేవుడు ఏమిస్తాడు? హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా ముగించేస్తాం. ఆ ప్రకారం మనం ముందుకెళ్ళే వారికి ఉందాం. చివరి మాట 7వ వచనం. నానాటికి బలాభివృద్ధి నందుచు. హల్లెలూయా. చెప్పండి. నానాటికి కూడా దేవుని మందిరాలు దేవుడు మనకేమిస్తాడు? బలము, అభివృద్ధి. చెప్పండి. బలము, అభివృద్ధి దేవుడు మనకు కలుగు చేసి నిత్యము కూడా నువ్వు ప్రయాణం చేసేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఏమంటే దేవుని పని చేస్తే మన ప్రయాణం ఆగుద్దా? అర్ధాంతరమైన చావులు మరణాలు లేవు. హల్లెలూయా. అర్ధాయుష్ మనకు లేదు, నిండైన ఆయుష్ దేవుడు ఇస్తాడు. దేవుని పని దేవుని సేవ చేస్తే దేవుడు నూతన శక్తి ఇస్తాడు, నూతన బలం ఇస్తాడు, బలాభివృద్ధి కలుగు చేస్తాడు, గోల్డ్ ప్రయాణాలని చేత చేపిస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకని మందిరాలు గుర్తు చేసుకుని ఆ ప్రకారం మందిరంలో నివసిద్దాం, దేవుని పని చేద్దాం. ముగించే మాట, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడవలెను. హల్లెలూయా. చివరిగా వచ్చేవారం మాట్లాడదాం. ప్రతివారు ఎక్కడ కనపడాలా? ప్రతివారు ఎక్కడ కనపడాలా? అది బండ గుర్తు పెట్టుకోండి. నేను దేవుని సన్నిధిలో కనపడాలి. నా వంతు నేను ఖచ్చితంగా ఎవరున్నారు ఇక్కడ? ఆయన సన్నిధి, ఆయన ఉన్నారు, ఆయన చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? అందుకని వాళ్ళ ఎవరి కోసం ఎవరు రావద్దు, దేవుని కోసం అందరు రండి. దేవుని పని చక్కగా చేసుకోండి, చక్కగా వాక్యం వినండి, పాటలు పాడండి, స్తుతించండి, ఎవరి పరిచయం వారు చేయండి. ఖచ్చితంగా రేపు పొద్దున ఆయన చెప్పినట్టుగా ఆయన సన్నిధిలో మనం కనపడితే మన సంగతి ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఒక మాట, ఇప్పుడు ఎవరన్నా మనం దేవుని బిడ్డలు ఆదివారం ఎవరైనా మన వాళ్ళు కనపడిపోతే మనకే ఏంటి వాళ్ళ పలానా సహోదరు రాలా? నేను చాలాసార్లకి వెళ్ళి నాకు సుధమని అడుగుతూ ఉంటాను, వాళ్ళు ఏంటి పలానాలు రాలా మేము మాట్లాడుకుంటాం. కిందకెళ్ళి కానీ మాకు అదే పని, ఏంటి పలానాలు కనపడలేదు. ఇవాళ దేవుని బిడ్డ ఆదివారం ఆరాధన కనపడిపోతేనే మేము మాట్లాడుకున్నప్పుడు మనం కనపడిపోతే ఆయన కూడా అడుగుతాడే లేదు. హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల ప్రతి వారు కూడా ప్రతి ఆదివారం ఆరాధన మనం కనపడాలా వద్దా? కనపడి ఆయన మనం ఆరాధించి ఇందా చెప్పిన పనులన్నీ మనం చక్కబెడితే సదాకాలం మన ప్రభు మనకి తోడే. వచ్చేవారు ఇంకా కొన్ని విషయాలు మందిరపు గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుందాం. తప్పక మన దేవుడు మనకి తోడే. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి, చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. పరిశుద్ధ ప్రేమ గల మా